హైయెస్ట్ లెవెల్లో ఒక సీటు మాత్రమే గెలుచుకునే అవకాశం ఉంది. అక్కడ కాంగ్రెస్కి బీఆర్ఎస్ దరిదాపులకు లేదు. ఇంకోటి చూసినప్పుడు నెక్స్ట్ మధిర అనేది ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉంది. ఆయన చాలా సీరియస్గా అక్కడ ప్రచారం చేశారు. ఆ ప్రయత్నం కూడా అక్కడ కనిపిస్తుంది. అక్కడ 13 నుంచి 14 సీట్లు వార్డులో గెలుచుకోబోతుంది. నిజానికి అక్కడ మ్యాజిక్ ఫిగర్ 13 అయితే ఆ 13 నుంచి 14 సీట్లు గెలుచుకోబోతుంది. అక్కడ కాంగ్రెస్తో పోలిస్తే బీఆర్ఎస్ సగం సీట్లు మాత్రమే గెలుచుకునే అవకాశం, సగానికన్నా తక్కువ సీట్లు 5 నుంచి 6 సీట్లు మాత్రమే గెలుచుకునే అవకాశం కనిపిస్తుంది. అక్కడ కూడా బీజేపీ పర్ఫార్మెన్స్ ఆల్మోస్ట్ 0 అని చెప్పుకోవాలి, లేదంటే హైయెస్ట్ లెవెల్లో ఒక సీటు గెలుచుకునే అవకాశం ఉంది. నేను ఇంతకుముందే చెప్పాను మీకు, కొద్దిగా ఫైట్ ఇవ్వగలిగింది వైరాలో. అక్కడ మ్యాజిక్ ఫిగర్ 11 అయితే కాంగ్రెస్ 10 to 11 అంటున్నాం. మ్యాక్సిమం లెవెల్లో 11 గెలుచుకుంటున్నప్పుడు అక్కడ కొంత సపోర్ట్ అవసరం ఉంటుంది కాంగ్రెస్కి. అయితే అక్కడ ఆల్రెడీ సిపిఐ కానీ సిపిఎం 1 నుంచి 2 దాదాపు 2 పార్టీలు కలిసి 3 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. కాబట్టి వాటి సపోర్ట్ కూడా కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ కాంగ్రెస్ తన ఉనికిని, తన పట్టుని, తన మున్సిపల్ చైర్మన్ పోస్టుని నిలబెట్టుకునే అవకాశం ఉంది. అక్కడ మాత్రమే కొంత 6 నుంచి 7 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించి కొంత టఫ్ ఫైట్ ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత చూస్తే కల్లూరులో 20, అక్కడ మ్యాజిక్ ఫిగర్ 11 అయితే మనం చూడొచ్చు 12 నుంచి 14 కాంగ్రెస్ గెలుచుకోబోతుంది. అక్కడ కేవలం 4 నుంచి 6 అంటే కాంగ్రెస్తో పోల్చినప్పుడు 30% సీట్లు మాత్రమే బీఆర్ఎస్ గెలుచుకోబోతుంది. ఆ తర్వాత చూస్తే సత్తుపల్లి, అక్కడ మ్యాజిక్ ఫిగర్ 12 అయితే కాంగ్రెస్ 15 నుంచి 17 గెలుచుకోబోతుంది. అక్కడ కూడా బీఆర్ఎస్ చాలా వెనుకంజలో ఉంది, కేవలం 5 నుంచి 7 సీట్లు మాత్రమే గెలుచుకోబోతుంది. బహుశా అక్కడ బీజేపీ 1 కానీ 2 కానీ సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. అది చూస్తే ఇల్లెందు ఇది నిజానికి సింగరేణి కాలరీ ఏరియా, అక్కడ 24 సీట్లుంటే అక్కడ కూడా స్పష్టంగా కాంగ్రెస్ ఆధిక్యత కనిపిస్తుంది. అక్కడ 13 మ్యాజిక్ ఫిగర్ అయితే 17 నుంచి 18 సీట్లు కనిపిస్తుంది. అక్కడ బీఆర్ఎస్ కేవలం 3 నుంచి 4 సీట్లకు మాత్రమే పరిమితంగా అవుతుంది. కాబట్టి అక్కడ దరిదాపుల్లో కూడా లేదు కాంగ్రెస్కి. అక్కడ స్పష్టంగా కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది. మిగిలిన అశ్వరావుపేటలో కూడా అక్కడ మ్యాజిక్ ఫిగర్ 12 అయితే మ్యాజిక్ ఫిగర్ను దాటడం ఖాయం అనేది మన ఆర్టీవీ సర్వేలో తెలిసింది. అంతకు మించి 1-2 స్థానాలు కూడా కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ సపోర్ట్ చేయడానికి సిపిఐ కానీ లేదా అదర్స్లో గెలిచిన వాళ్ళు కూడా కాంగ్రెస్కు సపోర్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి స్పష్టంగా అక్కడ అశ్వరావుపేట కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళే పరిస్థితి కనిపిస్తోందని మన ఆర్టీవీ సర్వేలో తేలింది. సచిన్. రైట్, ఇంట్రెస్టింగ్. ఒకసారి గ్రౌండ్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. అండ్ గ్రౌండ్ నుంచి రిపోర్ట్ అందించేందుకు మా ప్రతినిధి ఉదయ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి ఉదయ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఉదయ్, రేపు అంటే మరికొద్ది గంటల్లోనే ఎలక్షన్ ఉంది కాబట్టి ప్రస్తుతం అక్కడ ఓటర్ పల్స్ ఎలా ఉంది? అట్ ద సేమ్ టైం దాదాపు 7 స్థానాలని కాంగ్రెస్ కైవసం చేసుకోబోతోంది. అక్కడ బీఆర్ఎస్ ఏమైనా ప్రయత్నం చేస్తోందా? ఎగ్జాక్ట్లీ ప్రస్తుతం ఆర్టీవీ ఇచ్చినటువంటి సర్వే దాదాపుగా ఖరారైనట్లే అని చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 3 మంత్రులు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మధుర నుంచి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అదేవిధంగా పాలేరు నియోజకవర్గం ఎదులాపురం మున్సిపాలిటీకి సంబంధించి ప్రస్తుతం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరోవైపు తుమ్మల నాగేశ్వరరావు కూడా తనదైనటువంటి శైలిలో విస్తృతమైనటువంటి ప్రచారాన్ని నిర్వహించారు. సత్తుపల్లి, అశ్వారావుపేటలో కూడా తుమ్మల తన ప్రభావాన్ని కూడా విస్తృతంగా చూపించే అవకాశం అవుతుంది. అంటే ఓవరాల్ గా గడిచినటువంటి అసెంబ్లీ ఎన్నికలు చూస్తే కాంగ్రెస్ దాదాపుగా 10 స్థానాల్లో 9 స్థానాల్లో తన ప్రభావాన్ని విస్తృతంగా చూపించగలిగింది. భద్రాచలం మినహా అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కి బలమైనటువంటి పట్టు ఉంది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి 7 మున్సిపాలిటీలు కూడా దాదాపు 6 మున్సిపాలిటీలు కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గాల్లోనే జరుగుతున్నాయి. మరొకటి సిపిఐ నుంచి కునంనేని సాంబశివరావు ప్రాతినిధ్యం వహించినటువంటి కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గంలో కొత్తగూడెం కార్పొరేషన్ లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇకపోతే కొత్తగూడెం కార్పొరేషన్ లో కూడా కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతుంది. చాలా స్పష్టమైనటువంటి ఆధిక్యాన్ని ఈసారి కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రదర్శించబోతుందని చెప్పుకోవాలి. ఇకపోతే మిగిలినటువంటి 7 మున్సిపాలిటీల్లో 5 మున్సిపాలిటీలు ఖమ్మం జిల్లాలో ఉండగా 2 మున్సిపాలిటీలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నాయి. సో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు, అశ్వారావుపేట మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ తన ఆధిక్యాన్ని స్పష్టంగా కనబరిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఖమ్మం జిల్లాకు సంబంధించి 5 మున్సిపాలిటీలో ప్రధానంగా ఏదులాపురం మున్సిపాలిటీ చాలా సవాల్గా తీసుకున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఖచ్చితంగా ఇది ఒక సవాల్గా తీసుకొని విస్తృతమైనటువంటి ప్రచారాన్ని కూడా కొనసాగించారు. దాదాపు ఇప్పటికే ఒక స్థానాన్ని కూడా కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకొని విస్తృతమైనటువంటి ప్రచారాన్ని కూడా కొనసాగించింది. అయితే సరిగ్గా 24 గంటల క్రితం చాలా టఫ్ ఫైట్ అన్ని మున్సిపాలిటీలో ఉంటుందని కూడా అటు అధికార ప్రతిపక్షాలు భావించాయి. కానీ ఒక్కసారిగా ప్రచారం ముగిసిన తర్వాత 24 గంటల తర్వాత ఒక్కసారిగా సీన్ మార్పైంది. పోల్ మేనేజ్మెంట్ లో కాంగ్రెస్ తన ప్రభావాన్ని స్పష్టంగా చూపించగలుగుతోంది.
అధికార పార్టీలో ఉండడం, అది ప్రభుత్వంలో ఉండడం, ఒకవైపు చాలా బలమైనటువంటి కుల సంఘాలను కావచ్చు, ఉద్యోగ సంఘాలను కావచ్చు, అనేక రకాల కమ్యూనికేషన్స్ ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంది. అత్యంత ప్రధానంగా రెబెల్స్ లేకుండా చేసుకోవడంలో కాంగ్రెస్ చాలా బలమైనటువంటి విజయం సాధించిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం రెబెల్స్ బెడద కాంగ్రెస్ కి లేకపోవడమే ఈసారి మున్సిపాలిటీలో అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవడంలో చాలా కీ రోల్ పోషించిందని చెప్పుకోవాలి. అయితే ఓవరాల్ గా మొత్తం 7 మున్సిపాలిటీలో 163 వార్డులు ఉండగా కాంగ్రెస్ దాదాపు 100కు పైగా స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది. బీఆర్ఎస్ 44 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. సిపిఐ 8 స్థానాలు, సిపిఎం 4 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. బీజేపీ మాత్రం కేవలం సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతుంది. కేవలం ఒక్క స్థానం మాత్రం, అది కూడా ఏదులాపురం మున్సిపల్ ఇల్లందు మున్సిపాలిటీలో కొంత ఉనికిని చాటుకునే అవకాశం కనిపిస్తుంది. దాదాపు 3 స్థానాల్లో ఇల్లందు మున్సిపాలిటీలో స్వతంత్ర అభ్యర్థులు తమ ప్రభావాన్ని చూపించగలుగుతున్నారు. ఏదేమైనప్పటికీ అటు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మధిర మున్సిపాలిటీలో కూడా చాలా టఫ్ ఫైట్ అయితే నెలకొనబోతుంది. ఇకపోతే వైరాలో చాలా ప్రధానంగా అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య చాలా టఫ్ ఫైట్ ఉండబోతుంది. దాదాపు అధికార ప్రతిపక్షాలు హోరాహోరీగా వైరా మున్సిపాలిటీలో తలబడబోతున్నాయి. దాదాపు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బీఆర్ఎస్ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఆయన వైరా మున్సిపాలిటీకి ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో టఫ్ ఫైట్ వైరా మున్సిపాలిటీలో నెలకొంది. ఇకపోతే మిగిలినటువంటి అన్ని మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ తన ఆధిక్యతను చూపించే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చైర్మన్ అభ్యర్థులను ఎవరు అనేది పూర్తిగా కాంగ్రెస్ ఈసారి ఎన్నికల్లో ప్రకటించిందని చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ దాదాపు అన్ని స్థానాల్లో దాదాపు కాంగ్రెస్ తన ప్రభావాన్ని చూపించగలిగితే దాదాపు 100కు పైగా స్థానాల్లో ఈసారి తన ఆధిక్యత కనబర్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ ఉదయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. అదే ఖమ్మానికి సంబంధించి గ్రౌండ్లో ఉన్న రియాలిటీ, గ్రౌండ్లో ఉన్న పరిస్థితి. సో ఇక్కడ ఓవరాల్గా చూసే ప్రయత్నం చేద్దాం. ప్రతి మున్సిపాలిటీకి సంబంధించి, అంటే ప్రతి జిల్లాకు సంబంధించి అక్కడున్న మున్సిపాలిటీస్ అండ్ వార్డ్స్ గురించి మాట్లాడుకున్నాం.